మీ పరిజ్ఞానాన్ని చెప్తే మేము అర్థం చేసుకోలేకపోతాం. అందుకని అన్నా నేను పుస్తకంలో మీరు ఎక్కువ మంచి అభిప్రాయం అంటే మంచి భాషను పెట్టగలుగుతారు. అందుకే అది తీసుకుని పుస్తక రూపంలో తెచ్చినప్పటికీ మార్పు మారుతుంది. అదేనండి. అందుకే ఏవైతే వాళ్ళకి అర్థం కాదు దిగి వచ్చామో అవి తీసేసి ఎంతవరకు పుస్తకానికి అవసరం అంతవరకు చేసి మళ్ళీ తిరిగి రాయడం కూడా జరిగింది. అలాగ పుస్తక రచన చేస్తూ వస్తున్నాను. అలాంటి పుస్తకాలు ఇప్పటికీ చాలా వచ్చాయి, ఇంకా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నీలకంఠేశ్వరరావు మొదలైనటువంటి వాటిలో చూపించిన పద్య రచన, వీటిలో భావుకత అంటే ప్రారంభంలోనే శ్రీమత్ శబ్ద మహాబ్ధిమంథన కళాశీలుండెను వేళ ఈశా మున్ముందెను కాదు కట్టకడపన్ సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నీయును నీ పాదాలపై నుంచెదను సీమాశూన్య కృపామహత్వని కూడా శ్రీ నీలకంఠేశ్వర అని ప్రారంభించారు. అంటే ఇందులో భావం ఏంటంటే క్షీరసాగర మథనం చేసి అందులో వచ్చిన విషం నీకు ఇచ్చారు వాళ్ళు, తర్వాత వాళ్ళు పంచుకున్నారు. నేను మాత్రం మొదటి నుండి చివరి వరకు వచ్చినవన్నీ నీకే అర్పిస్తాను స్వామి శబ్దసాగర మథనం చేసేటప్పుడు అని చెప్పారు. వాళ్ళలాగా విషయం ఏమైనా అన్ని ఇస్తానన్నారు, ఏదొచ్చినా అదే ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగా కొన్ని భావాలతో నీలకంఠేశ్వరంతా ఆ కంఠం బేస్ చేసుకుంటూ 110 పద్యాలు రాయడం జరిగిందమ్మా. కానీ మీరన్న ఆ మాటకి శివుడు పరవశించి ఇప్పటిదాకా మీ చేతి రాయిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకంటే ఆయనకి ఏం కావాలది. చాలా మంచి ఆలోచనతో ప్రారంభించారండి. అందులో భావన చేస్తూ ఎంతో యున్న హలాహలమ్ముని వింతన్ చిట్టినేరేడుగా వింతన్ బ్రింగిన పలు విన్నానివవి నువ్వు ఆ కొంతన్ మాయము చేయకే గళమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిన్నమిది ఔరా నీలకంఠేశ్వర. అంత ఉన్న విషయాన్ని ఎంత చేసి పెట్టుకున్నావు, అది కూడా కనబడకుండా చేయొచ్చు కదా, మరి ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే మీకు భయం అక్కర్లేదు, నేను కాపాడతానని చూపిస్తున్నావా దానితో అని. దీనికి మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే అటు శివపదానికి నీలకంఠేశ్వరకి రామచంద్ర ప్రభు మూడింటికి బాపు గారు బొమ్మలు వేశారు. అది మీ అదృష్టం అండి. వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టం అంటారు, కానీ వయసులో మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనం అలా అంటే నేను నా అదృష్టం అని అనుకుంటానమ్మా. వాళ్ళు విని ఆనందించి చూపించారు. అందులో కొన్ని పద్యాలకు వారు చాలా ఆనందించారు. శివుణ్ణి చూస్తే అమ్మవారు కనబడుతుందని రాశారు. రుద్రా నీ జడకెంపులందు లలితా రూపము ఫాలమ్మునం రౌద్రశ్రీ కళ దుర్గ హాసమున లీలన్ శారదాము శ్రీ భద్రంబౌ గళమందు కాళి తనువున్ పాలించే గౌరీ ప్రభల్ చిద్రూప నిన్ను చూడ తల్లి కనిపించను నీలకంఠేశ్వర అని. చాలా మంచి భావన అండి. అది వారు ఇలాంటి పద్యాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఇద్దరు కూడా. అసలు అది